దేవునికి స్తోత్రములు. అందరికీ వందనాలండి. అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ, పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని ఎంతగానో కాసి కాపాడుచున్న దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దావీదు తన జీవితాన్ని దేవుని ఎదుట ఎంతో చక్కగా ఒప్పుకొని ఆయన పరిశుద్ధమైనటువంటి నామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు. నేను రహస్యముగా చేసినటువంటి తప్పులు ఎప్పుడు కూడా మానవులు రహస్యంగానే చేస్తారు. ఎన్ని తప్పులు చేసినా వారి తప్పులను గురించి వారు మాట్లాడుకోరు, కానీ ఇతరుల తప్పులను వెతుకుతూ ఉంటారు. రహస్యాలు, అంతరాత్మలో రహస్యముగా దాచుకున్నటువంటి తప్పులను దావీదు తన జీవితంలో ఒప్పుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదర, మరి నీ జీవితంలో ఎన్ని తప్పులు చేసావో, నీవెన్ని అపరాధాలు, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించావో ఎప్పుడైనా ఆలోచించావా? మరి నీ జీవితాన్ని కూడా ప్రభువైన క్రీస్తు వారి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టావా? మరి ఇక్కడ దావీదైతే నిర్దోషినిగా తీర్చుము, నేను చేసిన ప్రతి తప్పులు క్షమించి నా తప్పులను మన్నించి నన్ను నిర్దోషిగా క్షమించిన ఆయన, నన్ను నువ్వు తీర్పులోనికి తీర్చినప్పుడు నా దోషాలన్నిటిని కూడా క్షమించానని చెప్పాలి అని. ఎంతో భయంకరమైనటువంటి ఈ లోకంలో మరి చెడిపోయినటువంటి మన జీవితాలను విమోచించడానికి వచ్చిన క్రీస్తు వారి ఎదుట మన జీవితాలను కూడా సరి చేసుకోవాలండి. ఎంత గొప్ప దేవుడో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నామాన్ని మనం పొగుడుకోవాలి, ఘనపరచాలి. మన అపరాధాల నుంచి, మన పాపాల నుంచి విడిపించిన దేవుణ్ణి గొప్ప చేయాలి. అంతరాత్మలో ఉన్నటువంటి చెడుగును విడిచిపెట్టాలి. దేవా, పాపినైనా నన్ను కరుణించని మరి సుంకరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిలో విడిపించి తన యొక్క జీవితాన్ని విమోచించారు. అలాగే మనందరము కూడా మన తప్పిదములను ప్రభు అయినటువంటి క్రీస్తు వారి ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టాలి. నువ్వే పరిస్థితుల్లో, శ్రమల్లో, బాధల్లో, కష్టాలు కృంగి ఉన్నావో నీ ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించు. దేవుని బిడ్డ, నీ కన్నీళ్లు తుడిచే దేవుడు నీకుండగా ఏ భయము లేదు. నీ రహస్య పాపాలని విడిచిపెట్టావా? నీ అంతరాత్మ పవిత్రంగా ఉందా? అలాగైతే దేవుని ఎదుట నీవు జీవ కిరీటాన్ని పొందుకుంటావు. ఏ పరిస్థితుల్లో ప్రభు నిన్ను విడిచే దేవుడు కాదు. భయంకరమైన దుర్దినాలు ఉన్నాం. ఎక్కడ చూసినా రాకడ సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి అంతరాత్మలో చెడుగును దాచుకొని పైకి భక్తిగా నటించడం అన్నది దేవునికి ఇష్టం కాదు. కాబట్టి మనందరం పరిశుద్ధమైన జీవితాలు కలిగి నడుచుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, అవును తండ్రి, ఈ లోకంనైనా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి లోకంలో మమ్మల్ని విమోచించావు, మమ్మల్ని కరుణించావు, మా పాపాల నుండి తప్పించావు. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడు. మా అపరాధాల నుండి విమోచించావు, మా తప్పుల్ని క్షమించావు. యేసు, నీకు వందనాలు, స్తోత్రాలు. ముఖ్యంగా నా తండ్రి నాయన, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. సర్వ ప్రజలను చల్లగా కాపాడండి. మీ దాసులను కాపాడండి. కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి సమస్యలు ఉన్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ప్రభువా నువ్వు చేసి వింత కార్యాలు మాటల్లో చెప్పలేనివి నీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకొని ఘనత పొందు. శక్తి గలేసే నామని అడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.